హలో డియర్. ఈరోజు ఇంకొక విషయం చెప్తాను. నాకు నా తల్లిదండ్రులు రాసిన ఉత్తరాలు చదివాను కదా! అయితే నా తల్లిదండ్రుల కంటే నేను ఎక్కువగా ప్రేమించిన ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ఒక దైవజనుడు అనమాట. సో, నాకు దేవుని పిల్లలంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నేను దేవుని అంత ప్రేమిస్తాను కాబట్టి. నా తల్లిదండ్రుల కంటే ఆత్మీయ బిడ్డలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను నేను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఉత్తరాలు చదివాను. మొదటి 2, ఇది మూడోది ఆత్మబంధం. సో, ఆయనకి నేను చాలా పెద్ద ఉత్తరమే రాశాను. ఏమి రాశానో నాకు ఇప్పుడు అది గుర్తులేదు. కానీ ఆయన తల్లిగారి దగ్గర నుండి నాకు ఈ ఉత్తరం వచ్చిందనమాట. ఇది వారి తల్లిగారి ఓన్ హ్యాండ్ రైటింగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి ఇలా వణుకుతూ రాసినట్టుగా ఉంది కాబట్టి నేను ఆ గ్రానియే రాశారని అనుకుంటున్నాను. సో, ఇది మెడ్రాస్ నుండి 6/4/1995. మై డియర్ జయశీల, నీవు వ్రాసిన ఉత్తరము చేరినది. దానిని జోకి పంపలేము. అమెరికాలో ఉన్నాడు. అక్కడ దానిని తనకు చదువువారు లేరు, తెలుగు తెలిసినవారు. అంటే నేను తెలుగులోనే రాశాను అనమాట ఉత్తరం. నేను నా కుమార్తె కమల నీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయుచుందుము. మాకు చాలా విచారం. ప్రభువు మీ పరిస్థితులను మార్చగలడు. విశ్వాసముతో ప్రార్థించవలను. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. సెలెక్షన్ నీకు దొరికి నీవు మీ ఇంటంతటికి, ఇక్కడ మళ్ళీ గొప్ప అని పైన రాశారు, గొప్ప ఆశీర్వాదముగా ఇంకా ఉండుటకు ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రేమతోనూ ప్రార్థనతోనూ మిసెస్ ఎన్డి డానియల్. ఈ ఉత్తరం నేను మీకు ఎందుకు చదివినిపిస్తున్నానంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి శోధనలు గుండా వెళ్తున్నా, లేకపోతే ఎలాంటి శ్రమలు గుండా వెళ్తున్నా, ప్రతిదీ దేవుని పిల్లలతో షేర్ చేసేదాన్ని. ఏది దాచిపెట్టుకునేదాన్ని కాదు. నా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజ్ ఎవరో ఒకరికి తెలుసు. ఓపెన్ అనమాట. తెలియని అంటూ లేదు. యవనస్తులైన మీకు నేనేం చెప్తున్నానంటే, మీ తోటి వారితో మీరు షేర్ చేసుకున్నప్పుడు దాని నుండి బయటకు రాలేరు. ఎందుకంటే వారికి అనుభవం ఉండదు. వారు త్రోవ తప్పించేస్తారు. ఎప్పుడు కూడా ప్రార్థనాపరులైన బిడ్డలతో, ఆత్మీయ బిడ్డలతో మీ సమస్యలను మీరు పంచుకున్నప్పుడు వారు ఆల్రెడీ ఆ మార్గాల గుండా ప్రయాణం చేసి వెళ్ళారు కాబట్టి ప్రార్థనతో మీకు సరైన సలహాలను మీకు ఇవ్వగలరు. నా జీవితంలో నేను ఎన్నో శోధనల నుండి తప్పింపబడడానికి రాబోయే కాలంలో మీకు అవన్నీ చెప్తాను. కారణము నేను ప్రతిదీ దేవుని పిల్లలతో షేర్ చేయడం వల్లే. ఇది దేవుని సేవకుల దగ్గర నుండి నాకు వచ్చిన ఉత్తరం. ఇవి ఒక మెమరీగా ఇందులో ఉండిపోతాయని. ఎందుకంటే పేపర్ పాడైపోతుంది. మరి ఒకసారి ఇంకొక లెటర్తో కలుద్దాం. ఈ లెటర్స్ మీకు ఆశీర్వాదంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వీటిని బట్టి ప్రభువుకు స్తోత్రం. థ్యాంక్ యూ.